దక్కదు ఎందమ్మో జంటగా చిలక వాలదు. థ్యాంక్స్ టు అవర్ లవ్లీ సింగర్స్. రవిరాజా పినిశెట్టి గారి లవ్లీ మ్యూజికల్ హిట్ సినిమాలోని బ్యూటిఫుల్ సాంగ్స్ ని మరోసారి మలుపు ఆడియో ఫంక్షన్ లో వినేటువంటి భాగ్యాన్ని మాకు కలిగించారు. థ్యాంక్ యూ. గురుగారు శ్రీ దాసరి నారాయణరావు గారికి సాదర స్వాగతం పలుకుతున్నాము. మలుపు చిత్రం ఆడియో లాంచ్ కి విచ్చేసినందుకు వెరీ 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 వామ్ వెల్కమ్ సార్. అలాగే ఇవాళ ఈ కార్యక్రమానికి విచ్చేసిన అతిరథ మహారథులందరికీ స్వాగతం పలుకుతూ మరికొద్ది సేపట్లో ఆడియో లాంచ్ కార్యక్రమం జరగబోతోంది. సత్యప్రభాస్ పినిశెట్టి ఈ చిత్రంతో దర్శకులుగా పరిచయం అవుతున్నారు. మరి వారు దర్శకులు అవ్వడానికి, ఈ చిత్రరంగాన్ని ఎంచుకోవడానికి, వారి కెరియర్ ఇటువైపు మలుపు తిరగడానికి కారకులు ఎవరు? ఇంకెవరు? వారి నాన్నగారు సీనియర్ డైరెక్టర్, ఎన్నో అద్భుతమైనటువంటి సినిమాల్ని మనకు అందించినటువంటి డైరెక్టర్ శ్రీ రవిరాజా పినిశెట్టి గారు. రవిరాజా పినిశెట్టి గారు అంత పెద్ద కమర్షియల్ డైరెక్టర్ అవ్వడానికి, అన్ని హిట్లు కొట్టడానికి కారకులు ఎవరు? రవిరాజా పినిశెట్టి గారి తండ్రి గారు అయినటువంటి పినిశెట్టి శ్రీరామ్మూర్తి గారు. పినిశెట్టి శ్రీరామ్మూర్తి గారు ఆదర్శ నాట్య మండలి అనేటువంటి సంస్థని స్థాపించి ఎన్నో నాటకాలు, నాటికలు తద్వారా ప్రదర్శింపచేసి రచయితగా, దర్శకులుగా, నిర్మాతగా మారారు. సినిమా రంగంలోకి అడుగుపెట్టి 80కి పైగా చిత్రాలకి కథలు, మాటలు అందించినటువంటి ఘనత వారిది. మరి అటువంటి కుటుంబం నుంచి వచ్చినటువంటి 3 తరాలని మనం చూస్తూ ఉన్నాము ఈ ఫిల్మ్ ఇండస్ట్రీలో. కుటుంబ కథా చిత్రాలని ఇంత అద్భుతంగా అందించేటువంటి రవిరాజా పినిశెట్టి గారి కుటుంబం అంతా సినిమాకి అంకితమై ఉంది. ఆ కుటుంబం గురించి ఒక స్పెషల్ ఏవీని చూపించవలసిందిగా ద గ్రేట్ డైరెక్టర్, దర్శకరత్న, ఎంతో మంది టెక్నీషియన్స్ అండ్ ఆర్టిస్టుల జీవితాలని తన చిత్రాల ద్వారా మలుపు తిప్పినటువంటి దర్శకరత్న శ్రీ దాసరి నారాయణరావు గారిని రిక్వెస్ట్ చేస్తూ వారిని అక్కడి నుంచి ఆ ఏవీని లాంచ్ చేయవలసిందిగా కోరుకుంటున్నాము. ఏవీ లాంచ్